హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మన హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో అల్లకల్లోలం అయిపోతుంది. ఇట్లా కాలనీలు కానివ్వండి, హైవేస్ కానివ్వండి, చాలా నరకం చూపించేస్తుంది ప్రజలకైతే. అదేంటో గైస్, మన ప్రపంచం అంతమైపోతుంది అన్నట్టు మొన్న వాయనాడు చూస్తే అక్కడ కొంతమంది వర్షాలకి కొండ చర్యలు చాలామంది చనిపోయారు. ఇప్పుడు గుజరాత్ కూడా అల్లాడిపోతుంది. అక్కడ తెలుగు రాష్ట్రాలు కూడా గుంటూరు జిల్లా అండ్ విజయవాడ కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అన్నెసరీ అనుకోకుండా దారుణమైన వర్షాలు, హైవేలన్నీ రాత్రి అంతా కొన్ని గంటలు రాత్రి విజయవాడ హైదరాబాద్ రహదారులు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇటువంటి రహదారులన్నీ అల్లకల్లోలం అయ్యి ట్రాఫిక్లో కొన్ని గంటలు చాలామంది ఇబ్బంది పడ్డారంట వర్షానికి. విజయవాడ పట్టణం కూడా ఆల్మోస్ట్ మునిగిపోయిందంట. అండ్ ఇట్లా చూస్తూ ఉంటే చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు గుజరాత్ కూడా వర్షాల్లో జల దిగ్బంధంలో మునిగిపోయిందని తెలిసింది. చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో హైవే అంతా. రోడ్లన్నీ మునిగిపోయినాయి, హైవేలు కూడా. చాలా దారుణమైన సిచ్యువేషన్ అన్నమాట బయట ప్రపంచం అంతా. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే హైవే అన్నమాట. హైదరాబాద్లో కూడా చాలా కాలనీలు రాత్రి జల దిగ్బంధంలో ఉన్నాయని న్యూస్లో చెప్తున్నారు. ఇదైతే మన చిక్కుకున్న రాత్రి వైజాగ్ నుంచి వస్తా చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. ట్రాఫిక్ కొన్ని గంటలు గడిచిపోయింది ఈ హైవేలోనే. మొత్తం నీళ్ళతో నిండిపోయినాయి రోడ్స్ అన్నీ. మనం ఇంగ్లీష్లో సినిమాల్లో చూసినట్టు భూమి అంతా వాటర్తో నిండిపోతుంది, ఆ తర్వాత మనుషులు పడే ఇబ్బందులన్నీ చూసాం చాలా సినిమాలు. అటువంటి వార్నింగ్ బెల్స్ అనుకుంటా ఈ వర్షాలు. అండ్ గత 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది హైదరాబాద్లో. అంటే అఫ్కోర్స్ హైదరాబాద్ ఏంటి, విజయవాడ ఏంటి, అన్నీ పడుతూనే ఉన్నాయి కదా వర్షాలు. చూడండి గైస్, వాటర్లో ఎలా మునిగిపోయిందో మొత్తం బండ్లన్నీ, వెహికల్స్ అన్నీ. హైవే రోడ్, అది నేషనల్ హైవే. మొత్తం ట్రాఫిక్ చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషను. గైస్, వీడియో చివరి వరకు చూడండి, రియల్ ఫ్యాక్ట్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. నేషనల్ హైవే ఏవో చిన్న రోడ్లలో ఇదైందంటే పర్వాలేదు, కానీ నేషనల్ హైవేలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే ఎలాగా? అది గైస్, ఇంకా ఇవాళ కూడా వర్షం ఉందంట దారుణంగా. బయటికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ట్రాఫిక్లో చిక్కుకుంటారు. అండ్ చూడండి గైస్, ఎంత దారుణంగా ఉంది ట్రాఫిక్. 2-3 గంటలు 4 గంటలు అట్లా పట్టింది ఈ రోడ్డు దాటాలంటే. తెల్లారిలో జర్నీ సరిపోయిందన్నమాట.
అది గైస్ పరిస్థితి. ఇక నదులు అయితే పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానది కూడా ఆల్రెడీ ప్రమాద సంచిక ఎగరేశారంట ప్రకాశం బ్యారేజ్ దగ్గర. విజయవాడ ప్రజలు జాగ్రత్తగా ఉండండి, లోతట్టు ప్రాంతాలలో. అండ్ ఇంకా చిన్న చిన్న కాలనీల వాళ్ళు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఇంకా ఈరోజు కూడా ఉంటుందంట వర్షం. ఇది న్యూస్ ఏం కాదు గైస్, జస్ట్ నేను ట్రావెల్ చేశా కాబట్టి మీకు చూపించాలనిపించింది. చూడండి, వైజాగ్ నుంచి వస్తా పరిస్థితిని ఎదుర్కొన్నాను. నా పరిస్థితుల్లో దానికోసమని ఈ వీడియో చేశాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఇటు సైడ్ ఫ్రీ అయిపోయింది, అటు సైడ్ ఎక్కువ నీళ్ళు పట్టేసినాయి. ఇందాక అక్కడ మనం చూసిన దగ్గర అది ఎక్కువ ఒక 1 feet 1.5 feet ఉన్నాయి అక్కడ వాటరు. అక్కడ ఇబ్బంది పడుతున్నారు చిన్న వెహికల్స్ వాళ్ళు. పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి, కానీ వాళ్ళ వల్ల వీళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. అది గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.